హలో. కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితబాండం, నిత్య చదువరి. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అస్తిత్వవాద రాజకీయాలు కుల వ్యవస్థను పటిష్టమే చేస్తాయి అనేటువంటి ఈ అంశం ప్రొఫెసర్ కె శ్రీనివాసులు సిద్ధాంత అంశానికి అనిశెట్టి సాయికుమార్ అనువాద బలాన్ని మీ కానమోక్ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను. ఆపై శ్రోతలుగా మీరే ఆలోచించండి ఈ సిద్ధాంత అంశంపై. అస్తిత్వవాద రాజకీయాలు కుల వ్యవస్థను పటిష్టమే చేస్తాయి. ఇక వినండి ఈ సిద్ధాంత అంశం. అస్తిత్వవాద రాజకీయాలు కుల వ్యవస్థను పటిష్టమే చేస్తాయి. ప్రొఫెసర్ కె శ్రీనివాసుల సిద్ధాంతాంశం, అనిశెట్టి సాయికుమార్ అనువాద బలాన్ని మీ కానమోక్ స్వరంలో వినిపిస్తున్నాను. ఆపై శ్రోతలుగా మీరే ఆలోచించండి. ఇక అంశంలోకి ప్రవేశిద్దాం. నక్సలైట్ ఉద్యమంలో కుల సమస్య, సామాజిక అంశాలపై ఆసక్తి ఉన్న మార్పు కోరే మిత్రులు ఈ అంశంపై ఆలోచించాల్సిందిగా, అలాగనే వీలైతే చర్చ చేసుకోవాల్సిందిగా కోరుతూ అంశంలోకి మనం ప్రవేశించే ముందు కారంచేడులోను, ఆపై ఆగస్ట్ 1991లో చుండూరులో జరిగిన దళితుల ఊచకోత కాలం నుంచి దళితులు, స్త్రీల ఉద్యమాలు రాజుకొని ఊపందుకున్న నేపథ్యంలోంచి తెలుగు సమాజం కుల సమస్యపై లోతైన సైద్ధాంతిక ఆదర్శపర చర్చకు సాక్షిభూతంగా నిలిచింది. ఈ అంశం నక్సలైటు, మావోయిస్టు ఉద్యమ నేపథ్యంలో సిద్ధాంతపరంగానూ ఆచరణలోనూ కుల సమస్యను పరీక్షిస్తుంది అనే దానికి నిదర్శనంగా పూర్తిగా వినండి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో 1960ల కాలం నుంచి సిపిఐ, ఎంఎల్, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీల, ఇకపై ఎంఎల్ పార్టీలుగా వ్యవహరిద్దాం వాటిని, వారి ఆధ్వర్యంలో జరిగిన వ్యవసాయక విప్లవం గ్రామీణ సామాజిక పరివర్తనలో ఎన్నదగిన చైతన్యవంతమైన పాత్ర కలిగి ఉంది. మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావో ఆలోచన విధానానికి కట్టుబడి భారతదేశాన్ని బలమైన అర్ధభూస్వామ్య, అర్ధవలస సామాజిక రూపంలో ఉన్న వ్యవస్థగాను, దానిని భూస్వామ్య సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల ద్వారా మాత్రమే విముక్తి చేయగలమని అన్నారు. వారి నాయకత్వంలో జరిగిన వ్యవసాయక విప్లవంలో ఎదుర్కొన్న ప్రధాన సమస్యల్లో కుల సమస్య ఒకటి. భారతీయ సమాజంలో చారిత్రకంగా నిర్దిష్ట స్థానము ఉన్న ఈ కుల వ్యవస్థ భారతదేశంలో సామాజిక పరివర్తనకై జరిగే ఏ ప్రయత్నానికైనా ఎంఎల్ పార్టీలతో సహా సవాలుగా ఎదురవుతుంది. అరణ్య ప్రాంతాలలోని ఆదివాసీల మధ్య గుర్తించగలంత ఎక్కువ సామాజిక అంతరాలు, అదే స్థిరీకరణ లేనందువల్ల వారిని రాజకీయంగా సమీకరించే ప్రయత్నాలు చేసినప్పుడు వారు ఆ పనిని ఎంతో విజయవంతంగా పూర్తి చేయగలిగారు. అందుకు భిన్నంగా మైదాన ప్రాంతాల్లో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ విభాగాలు, అదే సోషల్ స్టెయిరిఫికేషన్ ఇలా అట్లా ఉండటం వల్ల గ్రామీణ సమాజంలో అంతర్గతంగా ఏర్పడ్డ వైరుధ్యాలు వారికి సంక్లిష్టమైన అనుభవాలను ఇచ్చాయి. సైద్ధాంతికంగా ఎంఎల్ పార్టీలు గ్రామీణ సమాజాన్ని వర్గదృక్పథంతో చూశాయి. భూస్వాములు, పేద వ్యవసాయ కూలీలు చెరోపక్క విరుద్ధ శక్తులుగా నిలిచి ఉండగా, మధ్యస్థాయిలో మధ్యతరగతి, ధనిక రైతులు ఈ ఇరు శక్తులకు మధ్య ఉన్నారని భావించారు. అలానే ప్రధాన శక్తులైన భూస్వాములు, పేద వ్యవసాయ కూలీల మధ్యన మధ్యతరగతి,
ధనిక రైతులు, వారికి గల వర్గ సమీకరణ, సామాజిక వైరుధ్యాల తీవ్రతలపై ఆధారపడి వారు ఎవరో ఒకరి పక్షం వహిస్తారని కూడా భావించారు. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో వారు భిన్నమైన అనుభవాలను ఎదుర్కొన్నారు. కులం, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లోనే కాకుండా మరింత నిర్దిష్టంగా కింది కులాల వారుగా ఉన్న వర్గాల దైనందిన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తూ కనుల ముందు నిలిచి వాస్తవంగా కులం విషయంలో మరింత ఎక్కువ సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చింది. సైద్ధాంతిక ఆదర్శాల భావనలకు ఉద్యమంలోకి వాస్తవంగా ఆచరణలో జనాన్ని సమీకరించడానికి మధ్య ఉన్న అంతరాయం స్పష్టంగా ఎదురు నిలిచింది. వాస్తవంగా ఉనికిలో ఉన్న కుల వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని ఆచరణలో కింది గ్రామీణ కుల విభాగాల జనాల్ని సమీకరించడానికి మరిన్ని కొత్త ఎత్తుగడలతో ముందుకు రావటం అవసరం. అయినప్పటికీ అందుకు తగినట్టుగా కుల సమస్యకు సిద్ధాంతపరమైన రూపకల్పన లేకపోవడాన్ని గురించి దాన్ని కూడా నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో 1970 నుంచి 1980 వరకు ఉన్న కాలంలో సిపిఐ ఎంఎల్, అదే పీపుల్స్ వార్, సిపిఐ ఎంఎల్ పిడబ్ల్యూ, సిపిఐ ఎంఎల్ జనశక్తి వారి నాయకత్వాన తెలంగాణ ప్రాంతం సమరశీల రైతాంగ పోరాటాలను చూసింది. ఎమర్జెన్సీ తర్వాతి కాలపు వ్యవసాయక విప్లవ చరిత్రలో ఈ ఉద్యమాలకు ప్రయోగాత్మక విశిష్టత ఉన్నట్లు భావించవచ్చు. అణచివేతకు గురైన దళితులు, ఇతర వృత్తి పనివారు, వారు సేవలందించే కులాల వారిని సమీకరించి వారిని భూస్వామ్య వ్యతిరేక పోరాటంతో మిళితం చేయడాన్ని, వారి మధ్య వారిలో అంతర్గతంగానూ ఐకమత్యం తెచ్చేందుకు జరిగిన కృషిని ఇక్కడ చూడవచ్చు. ఆచరణలో క్షేత్రస్థాయిలో వ్యవసాయక సమస్యను, కుల సమస్యను ఏకం చేయడంపై శ్రద్ధ చూపించడం వలన వాస్తవంలో ఉద్యమానికి విస్తృతంగా కార్యకర్తలు పెరగడానికే కాకుండా దళితులు, ఇతర వెనుకబడిన కులాల నుంచి కూడా నాయకత్వం తయారవటం వంటి మంచి ఫలితాలు వచ్చాయి. వారి పరస్పర చర్యల్లో సరిపడినంత సైద్ధాంతిక వైశాల్యం, గతిశీలత లోపించినా సరే సిపిఐ ఎంఎల్ నాయకత్వంలో జరిగిన ఉద్యమ అనుభవాలు ఆచరణలో నిర్దిష్టంగా కులం, వర్గం, వాటి విభజనల గతితార్కికతను అధిగమించింది. ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పుడున్న పరిస్థితుల్లోని అనుభవాలను పరీక్షించడం ద్వారా నక్సలైట్ ఉద్యమంలో సమస్యాత్మకమైన కుల అంశాలను ప్రతిఫలింపజేయడానికి ఈ వ్యాసం, ఈ చర్చ ప్రయత్నిస్తుంది. ఈ వాదనను 3 విభాగాల్లో అందజేయడమైనది. మొదటి విభాగం స్వాతంత్రానికి పూర్వం ఉన్న భావనల నుంచి మార్పు చెంది వ్యవసాయక చరిత్రలో కొత్త మార్గానికి బాటలు వేసిందిగాను, 1960వ దశకపు చివరిలో సమరశీల వ్యవసాయక విప్లవాలకు పునాదిగాను ఉన్న ఇండియాను అర్థం చేసుకోవటంలో ఒక అర్ధభూస్వామ్య, అర్ధవలస సామాజిక రూపంగా అభివర్ణించిన ఎంఎల్ పార్టీలు ముందుకు తెచ్చిన సైద్ధాంతిక వ్యూహాత్మక మలుపును చర్చిస్తుంది. రెండో భాగంలో ఎమర్జెన్సీ అనంతర కాలంలో వ్యవసాయక రంగంలోని వారిని సమీకరించడంలో 1970 దశకంలో ఉత్తర తెలంగాణలో విస్తృతంగా పెరిగిన వ్యవసాయక పోరాటాలను కుల ప్రాతిపదికన అంచనా వేద్దాం. ఇక మూడో భాగంలో దళిత ఉద్యమాల వల్ల, కుల ఎంపికలతో ఉండే ఆధిపత్య ఎన్నికల రాజకీయాల వల్లను, వామపక్ష పార్టీల సిద్ధాంతం, ఆచరణలు, అవి ఎదుర్కొన్న సవాళ్లను, అందుకు ఎంఎల్ పార్టీల ప్రతిస్పందన గురించి చర్చిస్తుందాం. ఇక మొదటిదిగా సైద్ధాంతిక వ్యూహాత్మక మార్పు, సమరశీల పోరాటాలను పరిశీలిస్తే స్వాతంత్రానంతర కాలంలో కమ్యూనిస్టు ఉద్యమంలో 2 పెద్ద చీలికలు వచ్చాయి. 1964లో పార్టీ చీలిన ఫలితంగా సిపిఐ మార్క్సిస్టు,
సిపిఐ ఎం అవి ఏర్పడటానికి దారితీసింది. అనంతరం 1967లో నక్సల్బరీ తిరుగుబాటును అనుసరించి దేశంలోని వివిధ భాగాల్లో తలెత్తిన వ్యవసాయ పోరాటాల నుంచి సిపిఐ ఎంఎల్ పార్టీ ఆవిర్భవించింది. వారు రాజకీయాలను, రాజకీయ పరిణామాలను దీర్ఘకాలిక చారిత్రక సందర్భంలో గతితార్కిక సిద్ధాంతపు దృష్టితో చూశారని చెప్పుకోవటం ఇక్కడ సందర్భోచితం. ఆ ప్రకారంగా వర్తమాన పరిస్థితులను గురించిన అంచనా, చారిత్రక ప్రక్రియలో దాని ఔచిత్య సందర్భం సరిపోల్చడం, రాజ్య స్వభావాన్ని అంచనా వేయటం, వర్గ వైరుధ్యాలను గురించి, సామాజిక పరిణామాల చోదక శక్తులను గురించి ఈ పై విశ్లేషణ మీద ఆధారపడి వ్యూహాలు, ఎత్తుగడలు రూపొందించుకోవటం వంటి అంశాలపై ఉన్న లోతైన అభిప్రాయాల కారణంగా కమ్యూనిస్టు ఉద్యమంలోని చీలికలు ఏర్పడ్డాయి. ఆ విధంగా భారతదేశం ఉన్న స్థితి, ఉన్న దశ, దేశంలో అనుసరించాల్సిన విప్లవ వ్యూహాలపై కొట్టొచ్చినట్లు కనపడే అభిప్రాయ భేదాలు సిపిఐ, సిపిఐఎం, సిపిఐఎంఎల్ అనే 3 కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడటానికి కారణం. అసలైన సిపిఐ ఎంఎల్ పార్టీ భారతీయ గ్రామీణ సామాజిక సంబంధాలను ప్రధానంగా అర్ధభూస్వామ్య వ్యవస్థగా అభివర్ణించి దాన్ని అర్ధభూస్వామ్య, అర్ధవలస దేశంగా అర్థం చేసుకుంది. తరువాతి కాలంలో సిపిఐ ఎంఎల్ పార్టీ అనేక చీలికలకు గురి అయినప్పటికీ వివిధ ఎంఎల్ పార్టీలు, గ్రూపుల మధ్యన భారతీయ సామాజిక వ్యవస్థ లక్షణాలు, రాజ్యాన్ని గురించి విశాలమైన అవగాహనలో ఏకత్వం ఉంది. అర్ధభూస్వామ్య లక్షణాలతో భూములున్న శిష్టవర్గీయులు స్థానికంగా నివసిస్తున్నా, నివసించకపోయినా గ్రామీణ ప్రాంతాల్లో వారి ఆధిపత్యం నెలకొని ఉంది. దొరలు, భూస్వాములు, రైతులు, వివిధ ఉత్పత్తి కులాలు, సముదాయాల నుంచి వారి సంపాదనలో మిగులు భాగాన్ని బలవంతాన లాక్కునేవాళ్ళు. వాళ్ళు భూమి కౌలుకు వాడుకున్నందుకు చెల్లింపులే కాకుండా వెట్టి, దండగ కట్టడం, అదే జరిమానా, మామూళ్ళు ఇటువంటి అనేక రూపాల్లో బలవంతంగా వసూలు చేయటం ఉండేది. దోపిడీ, అణచివేతలకు కులమే ప్రాతిపదికగా ఉండేది. భూస్వాములకు చేయాల్సిన వెట్టి సేవలు, సాంప్రదాయక సేవలు, ఉత్పత్తులు అందజేయటాలు కులస్థాయి, కుల వారసత్వం ప్రాతిపదికన నిర్ణయించటం జరుగుతుంది. అన్ని కులాల వాళ్ళు భూస్వామి చెప్పు చేతుల్లో ఉండి భూస్వామి సాంప్రదాయక అవసరాలన్నింటినీ తీర్చాలి. నేతగాళ్ళు ఉచితంగా బట్టలు అందించాలి. గొర్రెల కాపర్లు గొర్రెల్ని ఉచితంగా అందించాలి. క్షురకులు ఉచితంగా క్షవరం చేయటం, గడ్డం గీకటం అటువంటివి చేయాలి. బట్టలు ఉతికేవారు తమ సేవలు ఉచితంగా అందించాలి. అట్లానే అన్ని కులాలు తమ వృత్తిపరమైన సేవలను ఉచితంగా అందించాలి. వ్యవసాయ కూలీలుగా అధిక సంఖ్యాకులుగా ఉన్న దళితులను తీవ్రమైన అణచివేత, లైంగిక దోపిడీ, అవమానాలకు గురి చేసేవారు. ఇండియా రాజకీయ ఆర్థిక వ్యవస్థ అర్ధభూస్వామ్య, అర్ధవలసగా ఉన్నందున ఇక్కడి మధ్యతరగతి బూర్జువా దళారి వర్గపు స్థాయి సమాజంపై ఆధారపడేదిగా ఉండి మహానగరాల్లో ద్వితీయ పాత్ర పోషిస్తూ పల్లెలో మాత్రం భూస్వామ్య వర్గాలతో లాలూచీపడి వారికి చురుకుగా కొమ్ము కాస్తూ ఉంటారు. వారు ఈ విధమైన లాలూచి, వారితో కుమ్మక్కు అలా కావడం అనే చారిత్రక విషాదం వలన భారతదేశంలో పెట్టుబడిదారీ విధానం స్వతంత్రంగా అభివృద్ధి చెందటానికి అవకాశం లేని పరిస్థితులను ముందుగానే ఏర్పరిచింది. ఇందుకు బదులుగా ఇది 1947 అనంతర కాలంలో వ్యవసాయిక ఆర్థిక వ్యవస్థలో అర్ధభూస్వామ్య సామాజిక సంబంధాలు వాటి పునరేకీకరణ అయ్యేందుకు దారితీసింది. ఈ ప్రక్రియలో ప్రభుత్వం తన ఉద్యోగస్వామ్య పెట్టుబడులతో కేవలం దాన్ని వేగవంతం చేసే మాధ్యమంగా మాత్రమే పాత్ర వహించింది. భారతీయ సమాజం, రాజ్య వ్యవస్థలపై విశ్లేషణ ఆధారంగా ఎంఎల్ పార్టీలు ఇండియాలో వర్తమాన విప్లవ దశను నూతన ప్రజాస్వామికం కోసం జరిగేదిగా అభివర్ణించారు.
ఈ అభివృద్ధి చెందే దశలో భారతీయ సమాజంలో ప్రధాన వైరుధ్యం కొద్దిమంది పెద్ద భూస్వాములకు భూమి లేని వ్యవసాయ కూలీలు, పేద మధ్యతరగతి రైతులందరి కలయికగా ఉన్నవారికి ఉన్నదని అన్నారు. ఆ ప్రకారంగా వ్యవసాయక విప్లవం గ్రామీణ ప్రాంతాలను భూస్వాముల ఆధిపత్యం నుంచి విముక్తి చేయటానికి పూనుకుంది. ఎంఎల్ పార్టీలు చేసిన భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో వ్యవసాయక జనాభాలో అధిక భాగంగా ఉన్న భూమి లేని నిరుపేదలు, పేద మధ్యతరగతి రైతులందరినీ ఐక్యం చేసి భూస్వాములకు వ్యతిరేకంగా సమాయత్తం చేయటంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ దృష్టితో ఇందులో భాగంగా బలవంతంగా చాకిరీ చేయించుకోవటంపై, అసమాన కౌలు ఒప్పందాలపై, వేదకలు లేదా కౌలుదారుల్ని భూమి నుంచి బలవంతాన గెంటివేయటం వంటి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం, జీతాల పెంపు, మిగులు భూములు పంచటం ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ పేద ప్రజానీకాన్ని సమీకరించడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నట్లు భావించారు. ఆ ప్రకారం సామాజిక ప్రగతికి అవరోధంగా ఉన్న భూస్వామ్య విధానాన్ని అంతం చేయడం ద్వారా రాజకీయ వేదికపై ఒక ఆదర్శ సమాజం నెలకొంటుందని భావించారు. ఈ అవగాహన దాని ప్రాతిపదికన విస్తృత ప్రజా సమీకరణతో ఎమర్జెన్సీ అనంతర కాలంలో సమరశీల పోరాటాలకు కేంద్రంగా ఉన్న తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో ఎంఎల్ పార్టీలు వ్యవసాయక ఉద్యమాన్ని నిర్మించాయి. ఈ పోరాటాలలో కులం పాత్రను పరిశీలించటం అవసరం. ఏది ఏమైనా వారి వైపు నుంచి ఎంఎల్ పార్టీలు కుల అణచివేతకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్వహించారు. ఈ ప్రజా సమీకరణను వారు దాదాపు పూర్తిగా వర్గ ప్రాతిపదికనే నిర్వహించినట్లు వివరించారు. రోజువారీ సామాజిక అంశాలలో తేడా ఉన్నప్పటికీ ఆచారాలు కాకుండా ఎక్కడైనా సందర్భవశాత్తు అనడం తప్ప కులానికి వ్యవస్థీకృత గుర్తింపును సైద్ధాంతికంగా ఎక్కడా ఇవ్వలేదు. ఆధిపత్య వర్గాలు తమ కుల ఔన్నత్యంపై ఆధారపడిన న్యాయబద్ధతను చూపినా సరే, అటు ఆధిపత్య కులాలు ఇటు కింది స్థాయిలో ఉన్నట్లు భావించిన కులాల వారు ఇరువురు తమ తమ కులాధిపత్యానికి లొంగి ఉండడాన్ని గమనంలో ఉంచుకున్నారు. ఇక రెండవ అంశంగా వ్యవసాయక ప్రజా సమీకరణలో కులం పాత్ర అనేది పరిశీలిస్తే, స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక ముఖ్యమైన విభాగాన్ని ముందుకు తెచ్చింది. అది కొత్త బలానికి ఊపునివ్వడమే కాక సమాజంలోని వివిధ విభాగాల ప్రజల్లో స్వయం వ్యక్తీకరణ కాంక్షను, స్వతంత్ర ప్రతిపత్తి కావాలనే ఆకాంక్షను పెంచింది. ఈ ప్రక్రియ అంతకు ముందే మొదలైనట్లు చెప్పుకోవచ్చు. కానీ దాని వ్యక్తీకరణ ప్రధానంగా 1970 చివరి నుంచి 1980 మధ్యన ప్రత్యేకంగా కనపడుతుంది. వివక్షకు గురైన కులాల యువకులు చెప్పుకోదగిన సంఖ్యలో తమ వద్ద చేరడానికి ప్రాంతీయ విద్యా సంస్థలు సాక్షీభూతంగా నిలిచాయి. గ్రామీణ పేద కులాల వారి ఉత్సుకతలు, వారి సమస్యలు, సవాళ్లు పట్టణ కులీన వర్గాల వారి విశ్వవిద్యాలయాల ఆవరణలో వ్యక్తీకరించేందుకు నోచుకున్నాయి. అత్యవసర పరిస్థితి కాలంలో అసమ్మితని, నిరసనను తీవ్రంగా అణిచివేయటం కారణంగా ఏర్పడిన అత్యవసర పరిస్థితి వ్యతిరేకత, దానిలోంచి పుట్టుకొచ్చిన చైతన్యం విద్యార్థి ఉద్యమాలలో ఓ కొత్త దశను, స్త్రీల ఉద్యమాల్లో ఊపును, పౌర హక్కుల ఉద్యమంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభం కావటం, ఇటువంటి పరిణామాలు అత్యవసర పరిస్థితి అనంతర భారతంలో చెరగని గుర్తుగా నిలిచాయి. క్లుప్తంగా చెప్పాలంటే అత్యవసర పరిస్థితి తదనంతర కాల భారతదేశంలో రాజ్యం పైన, దాని గోముఖ వ్యాఘ్రం వంటి ప్రజాస్వామిక వేషం పైన భ్రమలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి పౌర సమాజంలో రాజ్య దమనానికి వ్యతిరేకంగా సంచలనాత్మకతను చూసింది. ఇందుకు తొలితరం విద్యావంతులైన కింది కులాల నుంచి వచ్చిన యువత ఆకర్షితులై అందుకు దోహదం చేయటంతో
నక్సలైటు లేదా ఎంఎల్ ఉద్యమ రెండో దశకు మేధోపరమైన సైద్ధాంతిక నేపథ్యం రూపుదిద్దుకుంది. భారతదేశ వ్యవసాయక ఉద్యమ చరిత్రలో తెలంగాణకు ఒక ముఖ్య స్థానం ఉంది. 1945 నుంచి 1951 సంవత్సరాల మధ్యకాలంలో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చారిత్రకంగా ఒక ప్రధానమైన మైలురాయి. అయితే అత్యవసర పరిస్థితి అనంతర కాలంలో జరిగిన రైతాంగ పోరాటం సామాజిక రాజకీయ అంశాలకు సంబంధించిన ప్రధానమైన సవాళ్లను ముందుకు తెచ్చింది. అత్యవసర పరిస్థితి అనంతర కాలంలో ఎంఎల్ పార్టీల నాయకత్వంలో జరిగిన పోరాటాలలో విశిష్టమైన రెండు దృక్కోణాలను ప్రముఖంగా పేర్కొనవలసి ఉంది. మొదటగా ఆ పోరాటాలు వ్యవసాయ సంస్కరణల విషయంలో భారత ప్రభుత్వ వర్గ స్వభావాన్ని బట్టబయలు చేయటమే కాకుండా దానివల్ల నిజమైన శ్రమజీవికి దాని ఫలితాలు ఏమాత్రం చేరలేదని, గ్రామీణ ప్రాంతాల్లో భూ యాజమాన్యంలో కొంత స్థాయిలో పెరిగిన సజాతీయత వల్ల ధనిక రైతులు భూస్వాములుగా పెరిగిన అంశం ప్రత్యక్షంగా కనపడుతుంది. ఇక రెండో అంశంగా 1940ల నాటి ఉద్యమంతో పోలిస్తే ఈ ఉద్యమంలో కింది కులాల విద్యావంతులైన యువత ఈ ఉద్యమం పట్ల ఆకర్షితులు కావటంతో దీనికి విశాలమైన సామాజిక సైద్ధాంతిక భూమిక ఏర్పడింది. అత్యవసర పరిస్థితి తదనంతర కాలంలో తెలంగాణలో సిపిఐ ఎంఎల్ నాయకత్వంలో జరిగిన వ్యవసాయక పోరాట చరిత్రను రెండు దశలుగా విభజించవచ్చు. 1977 నుంచి 1980ల ప్రారంభం వరకు జరిగిన తొలి దశలో విస్తృతంగా ప్రజలను సమీకరించడం పైన, భూస్వాముల పాశవికమైన దమనకాండ, వెట్టిచాకిరీ విధానం పైన, భూమి లేని పేదలకు భూ పంపిణీ సమస్య, భూ వినియోగం ఇటువంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇక రెండో దశ సాయుధ పోరాట కాలం. 1970 ప్రాంతాల్లోనే దీని మూలాలు కనపడుతున్నా 1980 దశకం మధ్య నుంచి ప్రధానంగా దీనిపైనే ఆధారపడి సాయుధ చర్యలే ప్రధాన చర్యగా మారాయి. అత్యవసర పరిస్థితి అంతం కావటం, అత్యవసర పరిస్థితికి ప్రతివాదంగా వాటికి ప్రజాస్వామిక హక్కుల ఉద్యమంలో ఓ కొత్త దశ తోడు కావటం, కింది స్థాయి నుంచి దానికి మద్దతు తోడు కావటం, ఇటువంటివి గ్రామాల ప్రజా సమీకరణలో తీవ్రమైన పెరుగుదల రావడాన్ని సుసాధ్యం చేసినట్లుగా స్పష్టమవుతుంది. వెనుకబడిన కులాల, ఆదివాసీ, దళిత యువతకు ప్రభుత్వ విధానపరమైన మద్దతు, వారిలో విద్యా వ్యాప్తి జరగటం, ఇటువంటి అంశాలు తెలంగాణలో విద్యావంతులైన వారు ఈ వ్యవసాయక సమీకరణ నూతన దశకు చేరేందుకు అవసరమైన సంక్లిష్టతను చేకూర్చింది. దానికి అత్యవసర పరిస్థితి అనంతరం పెళ్ళుబుకిన ఆనందోత్సాహాలు విద్యా సంస్థల్లో బడుగు వర్గాల యువత తీవ్రవాదులుగా మారటానికి దోహదం చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో తమపై జరిగే అణచివేత అనుభవాలకు వర్తమాన స్థితిగతుల్లో ఎంఎల్ ఉద్యమానికి చెందిన తీవ్రవాద రాజకీయాలే ప్రత్యామ్నాయంగా వారికి అర్థమైంది. ఇది వారి నిర్మాణం బలపడేందుకు దారితీసింది. ఎంఎల్ పార్టీ రాజకీయాల ఉద్యమం విస్తృతమయ్యేందుకు రెండు ముఖ్యమైన పరిణామాలు దోహదం చేశాయి. మొదటిగా రైతు కూలీ సంఘం ఆర్ఎస్యు, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యు, రాడికల్ యూత్ లీగ్ ఆర్వైఎల్, సాంస్కృతిక వేదికగా జననాట్య మండలి జేఎన్ఎం ఇటువంటి ప్రాచుర్యం పొందిన ప్రజా సంఘాలపై దృష్టి పెట్టి వాటిని బలోపేతం చేయడం. కాగా రెండో ముఖ్యాంశంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన సామాజిక సమూహాలకు దిశానిర్దేశం చేసి ఉద్యమం వైపు మరల్చడంలో ఉద్దేశపూర్వకంగా పటిష్టమైన కృషి చేయడంగా చెప్పుకోవాలి. ఈ ప్రజా సమూహాలను వారు కేవలం వర్గ దృక్పథంతో మాత్రమే చూడకుండా కులాలుగానే వ్యవహరించారు. దళితులు, చేతివృత్తుల వాళ్ళు కులవృత్తులు చేసుకునే నిర్దిష్ట కుల సమూహాలుగానే చూశారు. ఈ కులాలే నిర్దిష్టంగా భూస్వామ్య ఆధిపత్యం కింద తీవ్రమైన అణచివేతను చవిచూసిన
కులాలు. ఈ 1970ల్లో తెలంగాణ జిల్లాల్లో నక్సలైట్ ఉద్యమం ఉధృతంగా వ్యాప్తి చెందడాన్ని అర్థం చేసుకోవడానికి అక్కడ నెలకొని ఉన్న అణచివేతతో ఉన్న వ్యవసాయిక సమాజపు స్వభావాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. 1940ల్లో జరిగిన భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో ఉత్తర తెలంగాణ పాలు పంచుకోలేదు కాబట్టి వాస్తవంలో ఇక్కడి పరిస్థితులు 1940 కాలం నాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలానే ఉన్నాయి. అక్కడ మిగిలిన తెలంగాణలో మాదిరిగా భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో పాలు పంచుకున్న చరిత్ర లేదు కాబట్టి స్వాతంత్ర పూర్వపు వ్యవసాయ సంస్కరణల వల్ల పొందిన లాభాల ఫలితంగా గతకాలపు దేశ్ముఖులు, దొరలు లేదా భూస్వాములుగా మారిన ధనిక రైతులతో కూడిన ఒక కొత్త భూస్వామ్య వర్గం పుట్టుకొచ్చింది. వ్యవసాయ విస్తరణ సేవలు, వ్యవసాయ సహకార సంఘాలు, గ్రామీణ బ్యాంకులు తదితర ప్రభుత్వం కల్పించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల వనరులను పొందగలగడం చేత వారికి వారు మరింతగా ధనవంతులయ్యారు. సివిలు, ఎక్సైజు, అటవీ కాంట్రాక్టులపై పట్టు కలిగి ఉండటం, దానివల్ల కూడా వారు మరింత బలోపేతులయ్యారు. వారు ఎన్నికల రాజకీయాల ద్వారా, మరీ ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా మరింతగా చట్టబద్ధత పొందారు. సామాజికంగా వివరించాలంటే వారంతా ప్రధానంగా శూద్ర వ్యవసాయక భూస్వామ్య కులాలకు చెందిన వెలమ, రెడ్డి ఆయా కులాలకు చెందిన వారు కాగా అక్కడక్కడ కొద్దిమంది బ్రాహ్మణ కులానికి చెందిన వారుగా ఉన్నారు. ఈ భూస్వాములు తాము కొత్తగా పొందిన స్థాయితో దొర అని పిలిపించుకోవటానికి ఇష్టపడటమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో తమ భూస్వామిక ఆధిపత్యపు పట్టును మరింతగా బిగించేందుకు మరింతగా జనంపై దమన కాండకు పాల్పడినట్లు రుజువైంది. ఉత్తర తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోకి సిపిఐ, ఎంఎల్, పీపుల్స్ వార్, అలాగనే విద్యార్థులను ఆర్ఎస్యు, ఆర్వైఎల్, జననాట్య మండలి కార్యకర్తలైన యువకులను భాగస్వాములుగా చేసి తమ గ్రామాలకు తరలండి అటువంటి ప్రచార కార్యక్రమం ద్వారా రంగంలోకి దిగే నాటికి అక్కడ నెలకొని ఉన్న పరిస్థితులు పూర్వరంగం ఇట్లా ఉంది. వీరంతా తమ ఉపన్యాసాలు, కథలు, పాటలు, నృత్యాలు ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఈ కార్యకర్తలంతా విప్లవ సందేశాన్ని ప్రజల్లోకి చొప్పించడంలో ఉధృతమైన పాత్ర పోషించారు. ప్రజల్లోకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కులాల ప్రజానీకంలోకి విప్లవ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకై గ్రామీణ మౌఖిక కళారూపాలను సృజనాత్మకంగా రూపొందించిన కాలం అది. సాంస్కృతిక దళాల్ని ఎగిసిపడేలా చేసినందుకు ప్రతీకగా మారిన గద్దర్ ఉద్యమాన్ని ఉధృతం చేయటంలో మంచి పాత్ర వహించాడు. తన సంగం పెడదాము వాడి సంగతేందు చూద్దాము రండిరో కూలన్న అనే పాట ఈ ప్రచారంలో ప్రధాన పాత్ర వహించింది. ఈ ప్రచారం ప్రధానంగా దళితుల్లో జరిగింది కాబట్టి ఇందులో కుల సమస్య ప్రధానాంశంగా ఉంది. ఎన్నాళ్ళీ మాదిగ బతుకులు అనే మరో ప్రాచుర్యం పొందిన పాట కులపు పేరును హరిజనులుగా మార్చిన గాంధేయ సంస్కరణ కానీ, అంబేద్కర్ మహాశయుడు చెప్పిన మత మార్పిడి బౌద్ధంలోకి మారడం కానీ వారి బ్రతుకుల్లో ఏమాత్రం మార్పు తేలేకపోయిందని, గతకాలపు ప్రయత్నాలను విమర్శిస్తూ దళితులను ఉన్నత స్థితికి తీసుకెళ్లగలిగే సాయుధ పోరాటమే ఏకైక మార్గమని బోధించింది. ఈ కాలంలో వర్గ పోరాటం ఒక్కటే సాంస్కృతిక కేతనం అయింది. కాపు, రెడ్డి కులాల వారి ఆధ్వర్యంలో వారే ప్రధాన పాత్ర వహించడంగా జరిగిన 1940 నాటి తెలంగాణ వ్యవసాయక పోరాటానికి భిన్నంగా సిపిఐ, ఎంఎల్, పీడబ్ల్యూ నాయకత్వంలో సాగిన పోరాటంలో పార్టీ పునాదిని దళిత వాడల్లోనూ, సేవా కులాలు, వృత్తి కులాల సమూహాల్లోనూ నిర్మించడానికి ఉద్దేశపూర్వకంగా చైతన్యవంతమైన కృషి చేయడం జరిగింది. పైన వివరించిన ప్రజా సాంస్కృతిక ప్రచారం ద్వారా భూస్వామ్య వ్యతిరేక సమీకరణను సాగించి పేద రైతులు, జీతగాళ్ళు,
వ్యవసాయ కూలీలను విస్తృతంగా ఏకం చేసి వారినందరినీ రైతు కూలీ సంఘం రూపంలో సమీకృతం చేశారు. పోరాటం ద్వారా వారినందరినీ ప్రయత్నపూర్వకంగా ఏకం చేసి సవర్ణ హిందువులు నివసించే ఊరు, దళిత ఆవాసాలైన పల్లెల మధ్యన వ్యత్యాసాలను మసకబార్చారు. కుల వివక్ష వల్ల వెలివేతకు గురైన వారి అందరితోటి కలిసి పీడితులను అందరినీ ఏకం చేసేందుకు జరిగిన ప్రయత్నాల వల్ల కింది కులాలు, ముఖ్యంగా దళితులు, ఉన్నత వర్గ భూస్వాములపై పోరాటం చేయగల సత్తా ఒక్క సంఘానికి మాత్రమే ఉన్నట్లుగా భావించారు. సాపేక్షంగా బలహీనమైన సామాజిక మద్దతు, సామాజిక సంబంధాలు ఉన్న భూస్వాములపై ప్రాథమికంగా ప్రజానీకాన్ని ఉద్యమీకరింపజేయటంలో, విజయం సాధించడంలోనూ ఇదెంతో కీలక పాత్ర వహించింది. ఏమాత్రం సంఖ్యాబలం లేని వెలమల విషయంలో ఇది మరింత వాస్తవంగా నిర్దిష్టమైనది. కులపు కోణానికి సంబంధించి తీసుకున్న అంశాలు, డిమాండ్లు ఎంతో సున్నితంగా ప్రదర్శించారు. ముందుగా వెట్టి చాకిరీ నిర్మూలన, భూస్వాములకు మామూళ్లు చెల్లించటం, ఇలాంటివి నిలిపివేయటం తొలి డిమాండ్లు. వివాదాల పరిష్కారంలో భూస్వాములతో మధ్యవర్తిత్వ చర్యల స్థానాన్ని సంఘం చేపట్టింది. ఆ తర్వాత వ్యవసాయ కూలీ రేట్ల పెంపుదలకై కృషి చేసింది. ఆ పెంపుదల చట్టం నిర్దేశించిన కనీస వేతనాల కంటే తక్కువ. ఆపై పోరాటం సామాజిక బహిష్కరణ, అదే వెలి, దానితో మొదలైంది. అది భూస్వాముల పొలాల్లో వ్యవసాయ పనులను బంద్ పెట్టే హక్కుతోనూ, దాన్ని అనుసరించి సేవా కులాలైన చాకలి, మంగలి వంటి కులాల వారు భూస్వాములకు తమ సేవలను అందించడానికి తిరస్కరించే రూపంలోనూ వచ్చింది. ఈ సామాజిక బహిష్కరణ కేవలం భూస్వాముల ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలిగించడమే కాకుండా భూస్వాముల రోజువారీ జీవితానికి కూడా తీవ్ర అసౌకర్యం కల్పించడం ద్వారా అద్భుతాలు సృష్టించింది. పల్లెల్లోని సామాన్య జనం, పేదవర్గపు జనాల మధ్య వెల్లివిరిసిన సౌభ్రాతృత్వం, సంఘటిత బలము, భూస్వాములు వీరి డిమాండ్లను అంగీకరించక తప్పని పరిస్థితి కల్పించింది. ఈ విజయాలు ఇరుగు పొరుగున ఉన్న గ్రామాల ప్రజలను సంఘం నాయకత్వంలో తాము ఏకం కావటానికి ప్రోత్సాహాన్నిచ్చింది. ఖాళీగా ఉండే ఉత్తర తెలంగాణలో ఉన్న దీర్ఘమైన అటవీ ప్రాంతం ఇతర చిన్న చిన్న అటవీ ఉత్పత్తులకే కాకుండా బీడీల తయారీకి ఉపయోగించే తునికాకు, దాని లభ్యతకు కూడా ప్రధాన వనరుగా ఉంది. వ్యవసాయ పనులు లేని కాలంలో తునికాకు సేకరణ ప్రధాన జీవన వనరుగా ఉంది. అటవీ కాంట్రాక్టర్లుగా కూడా ఉన్న స్థానిక భూస్వాములపై తునికాకు సేకరణకు గాను న్యాయమైన కూలీ రేట్ల కోసం సమరశీల పోరాటాలు మొదలయ్యాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయం తర్వాత బీడీల తయారీ ప్రధాన ఉపాధి కల్పనా రంగంగా ఉంది. బీడీ కార్మికులతో, ముఖ్యంగా మహిళా కార్మికులతో మరింత మెరుగైన కూలీ సాధన కోసం, మర్యాదగా చూడటం కోసం సమరశీల పోరాటాలు నిర్వహించడంలో సిపిఐ ఎంఎల్ జనశక్తి పార్టీ కీలక పాత్ర వహించింది. అన్ని రకాల సమస్యలను, కోర్కెలను ప్రజల గొంతులో పలికించేందుకు దృష్టి సారించి తన పరిధిని, విస్తృతిని పెంచుకొని సర్వవ్యాప్తం కావడానికై భూస్వామ్య వ్యతిరేక సమీకరణ పోరాటం వల్ల భూమి ప్రాతిపదికన సాగే సాంప్రదాయిక పరిమితులను అధిగమించి ముందుకు సాగింది. ప్రాచుర్యం పొందిన ఈ ప్రజా సమీకరణ పోరాటాలకు వ్యతిరేకంగా భూస్వాముల ప్రతిస్పందనను 2 దశలుగా గుర్తించవచ్చు. మొదటి దశలో భూస్వాములు తమకు తొత్తుల్లా ఉండేవాళ్ల చేత స్థానికంగా క్రియాశీలకంగా ఉంటున్న వాళ్లను బెదిరించి వాళ్ళంతట వాళ్లే సంఘం కార్యకలాపాల నుంచి వేరుపడేట్లు చేసేందుకు ప్రయత్నించారు. భౌతిక దాడులకు దిగటం, నివాస ప్రాంతాలపై దొమ్మీలు చేయించటం, ప్రజలను అణచివేసేందుకు భయోత్పాతాన్ని సృష్టించటం, ఇటువంటి చర్యలతో ప్రజల్ని సంఘానికి మద్దతు ఇవ్వకుండా చేసే చర్యలకు దిగారు. వాళ్ళు ఈ రకమైన చర్యలకు దిగడంతో పార్టీ సామాజిక బహిష్కరణ, ప్రజల మధ్యన విచారించటం, ఇటువంటి తొలి దశలోని శాంతియుత మార్గంలోంచి పక్కకు జరిగి
తగినన్ని హెచ్చరికలు చేసిన తరువాత క్రూరులైన భూస్వాములను ఖతం చేసే లక్ష్యంతో సంఘటిత సాయుధ ప్రతిఘటనకు పూనుకున్నది. ఇది భూస్వాములు మరింతగా హింసాకాండకు పాల్పడటానికి దారితీసింది. వర్గశత్రు నిర్మూలన పేరిట ఎంఎల్ పార్టీలు భూస్వాములను నిర్మూలించడం అనే చర్యలకు దిగటం రాజ్య యంత్రాంగం ఉద్యమాన్ని అణచివేసేందుకు నేరుగా జోక్యం చేసుకోవడానికి దారితీసింది. ఓవైపు హింస ప్రతిహింసల పరంపర కొనసాగుతూ ఉండగా భూస్వామ్య వ్యతిరేక సామాజిక ఆర్థిక ప్రాతిపదికన గ్రామీణ ఆందోళనలపై పనిచేయాల్సిన ప్రభుత్వం మాత్రం దాన్ని శాంతి భద్రతల సమస్యగా చూపించి ప్రజా ఉద్యమాలను హింసాత్మకంగా అణచివేసేందుకు పూనుకుంది. ఈ పరిస్థితి మరింత తీవ్రతరమై తెలంగాణ కల్లోలిత ప్రాంతాల అణచివేత చట్టం 1948ని ప్రయోగించి తెలంగాణ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించేందుకు దారితీసింది. ప్రభుత్వం ఈ విధంగా స్పష్టంగా భూస్వాముల తరపున జోక్యం చేసుకోవటం వల్ల ఈ పోరాటంలో ఎవరు ఎటువైపు ఉన్నారనే విషయమై ప్రజలకు స్పష్టమైన విభజన రేఖను కనబరిచింది. ఇప్పుడు ఇక ఈ యుద్ధం భూస్వాములపై మాత్రమే జరిగేదిగా ఉండే కాలం ఇంకేమాత్రం సాగేదిగా కొనసాగే పరిస్థితి లేదు. భూస్వాములకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వంపై కూడా పోరాటాన్ని విస్తరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తను సొంతంగా ఏర్పరచుకున్న గతిశీలతతో మొత్తం పరిస్థితులు మారిపోయాయి. మొదటిగా ప్రజా సమీకరణకు బహిరంగంగా జరిపే చట్టబద్ధ కార్యకలాపాలకు పూర్తిగాను ఖచ్చితంగాను దూరం కావలసిన పరిస్థితికి దారితీసింది. రెండోది రెండు వైపుల నుంచి తప్పించుకోలేని విధంగా దారితీసిన పరిస్థితుల్లో తీవ్ర సాయుధ ప్రతిఘటన పోరాట పరంపరకు దారితీసింది. 1980 దశకం ఆ మధ్యకాలానికి ఉత్తర తెలంగాణలో వ్యాపించి ఉన్న వాస్తవ పరిస్థితి ఇది. సాయుధ దళ చర్యలు పెరగటంతో ప్రజా సమీకరణకు ఎంతో లోతైన అంశంగా తోడ్పడిన సామాజిక అంశమైన కుల సమస్యపై దృష్టి పెట్టడం తగ్గిపోవటమే కాకుండా సైద్ధాంతికంగా మాత్రమే మిగిలిపోయింది తప్ప ఆచరణలో ఈ అంశంపై శ్రద్ధ వహించటం పూర్తిగా పోయింది. ఇక మూడవ అంశంగా దళిత ఉద్యమం వల్ల కోఆప్షన్ వల్ల ఎదురైన సవాళ్లను మనం గమనిస్తే భారతీయ సమాజంలో ప్రముఖమైన కుల సమస్య, ముఖ్యంగా గ్రామాల్లో కుల ఘర్షణలు, దళితులపై అత్యాచారాల రూపంలో మరోసారి ప్రధానాంశంగా ముందుకు వచ్చింది. అది ఆచరణలో కుల సమస్యతో వ్యవహరించాల్సిన అవసరంపై, ఔచిత్యతపై వామపక్షాలు స్పందించాల్సిన అవసరాన్ని ఏర్పరిచింది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ సందర్భాల్లో జరుగుతున్న దళిత ఉద్యమాలు కులానికి గల శక్తిని చాటుతూ మన దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. వ్యవస్థాపరంగా పరిణామ దశలో జరుగుతున్న హింస, ఘర్షణలు దాని స్థానం, సందర్భోచిత పాత్రను తెలుపుతున్నాయి. అత్యవసర పరిస్థితి అనంతర కాలంలో పైకి వచ్చిన కొత్తగా ధనవంతులైన శూద్ర కులాల వారికి ప్రాంతీయ, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఆధిపత్య పరిస్థితి, సంఘటిత దౌష్ట్యాలకు పాల్పడటమే వివిధ రాష్ట్రాలలో వర్తమాన దళిత పోరాటాల వెల్లువకు కారణం. ప్రభుత్వ పథకాలైన హరిత విప్లవం వంటి వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పుల ఫలితంగా లాభాలు పొందిన ఈ వర్గం తాము సంఘటితమయ్యే ప్రక్రియలో గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర హింసాత్మక కులహంకార ధోరణులను ప్రదర్శించింది. వివిధ ప్రాంతాల్లో దళిత ఉద్యమాలు పెరుగుతున్న సందర్భాన్ని ఈ కులవర్గ ఆధిపత్య హింసాత్మక చర్యలకు ప్రతిక్రియగా వచ్చిన విషయాన్ని అర్థం చేసుకోవాలి. కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కారంచేడు 1985, చుండూరు 1991లో దళితులపై జరిగిన మారణకాండలు ఆంధ్రప్రదేశ్లోని వర్తమాన దళిత ఉద్యమంలో రెండు ముఖ్యమైన మైలురాళ్లుగా రూపొందాయి. కారంచేడు ఊచకోతకు ప్రతిస్పందనగా ఆవిర్భవించిన దళిత మహాసభ డిఎంఎస్ రాష్ట్ర వ్యాప్తంగా దళితుల్లో గట్టి మద్దతు కలిగి ఉండి
బలీయమైన శక్తిగా ఎదిగి పౌర సమాజాన్ని ఆకర్షించింది. కుల సమస్యపై దళిత మహాసభ, ఇతర దళిత సంఘాలు ప్రారంభించి కొనసాగించిన చర్చ, వామపక్ష పార్టీలు ఈ అంశంపై తాము ఏ వైపున ఉన్నామో తెలియచేయక అటువంటి తప్పని పరిస్థితుల్లోకి నెట్టబట్టమే కాకుండా స్పష్టంగా కనపడే స్థాయిలో తమ కార్యకర్తలు తగ్గిపోవటం కూడా చూశారు. మరీ ముఖ్యంగా గ్రామీణ వ్యవసాయ పేదలు పెద్ద సంఖ్యలో దళితులే కావటం చేత భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని దళిత పోరాటంతో మిళితం చేసి జరిపిన ఉద్యమ పోరాటాల్లో పాలు పంచుకున్న దళితుల బలం అధికంగా ఉన్న ఎంఎల్ పార్టీలు ఈ పరిస్థితిని మరింత ఎక్కువగా ఎదుర్కోవలసి వచ్చింది. అత్యధికులు వామపక్ష నేపథ్యమున్న వారు క్షేత్రస్థాయిలో రూపొందించిన దళిత కళామండలి, దళిత రచయితలు, కళాకారులు, మేధావుల ఐక్యవేదిక, దరకమే ఐవా ఇటువంటి అంబేద్కర్ భావజాలపు సామాజిక సాంస్కృతిక సంస్థలు సామాజిక సాంస్కృతిక భావనా క్షేత్రాలలో ప్రముఖమైన మార్పును తెచ్చాయి. సిపిఐ ఎంఎల్ పీడబ్ల్యూ వ్యవస్థాపకుల్లో ఒకరైన సత్యమూర్తి అది వ్యక్తిగతమా వ్యవస్థాపర సైద్ధాంతికమైనదా అనే సందర్భపు క్లిష్టతనాలను అలా ఉంచి ఆ విషయాన్ని కుల అంశంపై వచ్చిన విభేదాలే ప్రధానమైన సమస్యగా భావించి కేంద్రీకరించడం జరిగింది. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళడం, అనేక మంది దళితులైన పార్టీ క్రియాశీలురు పార్టీని దాని ప్రజా సంఘాలను వదిలి వెళ్లడంతో పార్టీ కార్యకర్తలు నిర్మాణ రూపం తీవ్రంగా దెబ్బతిన్నాయి. సిపిఐ ఎంఎల్ జనశక్తి విషయంలో ఈ చర్చ తీవ్ర విభేదాలకు దారితీసి మారోజు వీరన్న ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసుకోవడానికి దారితీసింది. గతంలో అనేకసార్లు ఎంఎల్ పార్టీలు చీలిపోయినా కుల సమస్యకు సంబంధించి ఒక చీలిక రావటం మాత్రం ఇదే మొదటిసారి. దళిత ఉద్యమానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎదురైన అనుభవాలు, కుల కల్లోలాలకు సంబంధించి వామపక్ష తీవ్రవాదులు తాము సంస్థాపరంగా సిద్ధాంతపరంగా వెళుతున్న మార్గాన్ని సవరించుకునేందుకు ఒక ముఖ్య వనరుగా ఉన్నాయి. ఇప్పటికీ ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏమంటే కుల సమస్యను సైద్ధాంతికంగా ముఖ్యాంశంగా గుర్తించడం అనే అంశంపై మార్క్సిస్టుల అంతర్గత చర్చల్లో సానుకూల ధోరణి ఉంది. అది రెండు దృక్కోణాలతో ఉంది. ఒకటి, కుల అంశాన్ని చారిత్రక భౌతికవాద సాధారణ సూత్రాల పరిధిలోకి తగ్గించడం కుదరదని, కులాన్ని ఒక నిర్దిష్ట సామాజిక చారిత్రకాంశంగా చూడాలని, అందుచేత వర్గంలో కులాన్ని కలపకూడదు అనేది ఒకటి కాగా, రెండోది కులం ఒక వ్యవస్థగా పరిణామం చెంది వివిధ రకాల ఉత్పత్తి విధానాలకు, రాజకీయ ఆధిపత్యాలకు అనువుగా రూపం మార్చుకొని అందులో ఎంతో కాలంగా వస్తున్న మార్పులతో తనకు తాను పునరుత్పన్నమవుతుందనేది. నక్సలైట్ పార్టీల్లో స్పష్టంగా కనపడేది ఏమిటంటే కుల సమస్యపై ఎదురవుతున్న సవాళ్లకు ఏ రకమైన ప్రాధాన్యత గల సైద్ధాంతిక స్పందన లేకపోవడమే. కుల సమస్యను విశాలమైన విస్తృతాంశంగా ఉన్న అస్తిత్వవాద రాజకీయాలు అనే ఘాటన కట్టేయడం, విభజించే ప్రక్రియగానే ఆమోదం పొందింది. మావోయిస్ట్ అధికార ప్రతినిధి ఆయన ఇచ్చిన ఈ క్రింది ప్రకటనే ఇందుకు సాక్ష్యం. అస్తిత్వ రాజకీయాలకు సంబంధించినంతవరకు అది విశాల ప్రజానీకంలో చీలికలు తెస్తుంది. పీడితులతో సహా ప్రజలందరినీ ఐక్యం చేసే వర్గ దృక్పథమే కావాలి. కుల సమస్యకు సంబంధించి వర్గ దృక్పథంతో ముందుకు సాగటం వల్లనే అస్పృశ్యతతో సహా ఉన్నత కులాల అణిచివేతను, బ్రాహ్మణ భావజాలాన్ని, ఆమోదయోగ్యంగా ఉన్న కుల వ్యవస్థ రద్దును డిమాండ్ చేస్తుంది. అయితే అస్తిత్వవాద రాజకీయాలు కుల అంశంపైననే కేంద్రీకరించి కుల విభజనను మరింతగా గట్టిపడేట్లు చేస్తాయి అని. వారు జరిపిన వ్యవసాయక విప్లవంలో కులం పోషించిన చారిత్రక పాత్రను, తమకు సామాజిక పునాదిగా ఉన్న వివిధ ప్రాంతాల్లోని దళితుల స్వతంత్ర ఉద్యమాల సందర్భాన్ని, ప్రాతినిధ్య ఎన్నికల సున్నిత రాజకీయాల్లోనూ
ప్రభుత్వ పాలనలోనూ కుల గణాంకాలపై ఆధారపడి కింది కులాలకు ఆప్షన్ల ద్వారా ఇస్తున్న ప్రాధాన్యత ఇటువంటి అంశాల వైపు నడుస్తుండగా పార్టీలు మాత్రం ఆశ్చర్యకరంగా తమ పాత పద్ధతుల్నే ఇంకా పట్టుకొని వేలాడుతున్నాయి. పార్టీ కులం ఉనికిని గుర్తించే విషయాన్ని అట్లా ఉంచి ఈ రకమైన సైద్ధాంతిక స్థితి వ్యవస్థీకృతమైన మార్క్సిజపు చట్రాల నుంచి ఏమాత్రం పక్కకు జరగకుండా ఉండటం, ఆచరణలో ఈ సమస్యతో వ్యవహరించటంతోనూ నిర్దిష్టంగా భారతీయ సమాజంలో కుల సమస్యను ఒక చారిత్రకాంశంగా భావించడానికి ఉన్న అవకాశాలను లేకుండా చేస్తుందని సూచించటం సత్యదూరం కాదు అంటూ ప్రొఫెసర్ కె శ్రీనివాసులు వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు సిద్ధాంతాంశంగా అందజేసిన దీన్ని అనిశెట్టి సాయి కుమార్ అనువాద బలంతో మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మనం సైతం మీరు సైతం ఆలోచనకు వీలుగా ఈ అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినిపించాను. మీరే ఆలోచించండి. ధన్యవాదాలు.